హలో అందరికి నమస్తే. మే 4, 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. దేశంలో అయితే వివిధ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్స్ అయితే జరిగినాయి. అందులో ముఖ్యంగా బెంగాల్, మన పక్క రాష్ట్రం తమిళనాడు, తర్వాత మిగతా రాష్ట్రాలు అస్సాం, పుదుచ్చేరి, ఇట్లా కేరళ ఇవైతే ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బెంగాల్లో మమతా బెనర్జీ దాదాపు 3 పర్యాయాలు అయితే గెలిచింది. అంటే 15 సంవత్సరాల వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి 3 సార్లు ముఖ్యమంత్రిగా అయితే కొనసాగింది. అక్కడ ఎలాగైనా సరే గెలవాలి అని బీజేపీ ప్రభుత్వం అయితే ఇన్ని రోజులైతే గట్టిగా అయితే బదిలించింది. గతంలో 10,000 ఓట్ల తక్కువతో 40 స్థానాలు కోల్పోవడం, 5,000 ఓట్ల తక్కువతో 20 స్థానాలు కోల్పోవడం అయితే జరిగింది బీజేపీ. ఈసారి అలా జరగకూడదని చెప్పేసి మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం గట్టిగా ప్లాన్ చేసి కేంద్ర మంత్రి అమిత్ షా అయితే దాదాపు 66 ర్యాలీలు అయితే చేసిండు. అలాగే మన నరేంద్ర మోదీ గారు అయితే 18 ర్యాలీలు అయితే చేసిండు. మొత్తానికైతే 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి అయితే చెక్ పెట్టింది బీజేపీ ప్రభుత్వం అయితే. ఇక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. అదే కొన్ని రాష్ట్రంలో అయితే మతపరమైన దాడులు మనం చూసే ఉంటాం కదా. బెంగాల్లో అయితే హిందువులపై అయితే దాడులు అయితే జరిగాయి. ఈ దాడులు చేసింది ముస్లిమ్స్ అయినప్పటికీ అది మన దేశం ముస్లిమ్స్ అయితే కాదు. వాళ్ళు ఎవరంటే ఇతర దేశస్తులు అయినటువంటి బంగ్లాదేశ్ దొంగచాటుగా ఇక్కడికి రావడానికి అయితే బార్డర్ దాటి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు, దొంగ ఓట్లు. మమతా బెనర్జీ 3 పర్యాయాలు గెలవడానికి కూడా ఇది ప్రధానమైన కారణం. అట్లా మొత్తానికైతే కాలం అయితే చెల్లింది 8 సంవత్సరాలు మమతా బెనర్జీ అయితే. ఇప్పుడు పక్కా ఈసారి ఎట్లయినా సరే కానీ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరాలని చెప్పేసి ప్లాన్ వేసి మొత్తానికైతే అక్కడి ప్రజల యొక్క మనసును చూరగొని బీజేపీ ప్రభుత్వం అయితే గెలిచింది. నిజంగా ఈ విజయం దేశ ప్రజలు, అలాగే ముఖ్యంగా బెంగాల్ ప్రజల యొక్క ఒక శుభ సూచకం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా సరే అభివృద్ధి వైపు ఉండాలి, కానీ అల్లర్లు ఎప్పుడు ఇట్లా మతపరమైన దాడులు ఇట్లా ఉంటే మాత్రం దేశంలో ఉన్న రాష్ట్రం అయితే ఉన్న రాష్ట్రం అయితే ముందరకైతే వెళ్ళదు. కాబట్టి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకురాని మనం చెప్పుకోవాలి ఇక్కడ బీజేపీ బెంగాల్లో గెలిపించి అయితే. ఇక తమిళనాడు విషయానికి వస్తే నిజంగా టీఎంకే పార్టీ అధినేత తమిళ హీరో విజయ్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే 2 సంవత్సరాల 3 నెలల ఈ వ్యవధిలో పార్టీని స్థాపించి మొత్తం ఆ రాష్ట్రం మొత్తం అంతా తిరిగి ప్రజలలోకి తమ పార్టీ సిద్ధాంతాలు తాము ఏం చేస్తామని ప్రజలకు తెలియజేసి మొత్తానికైతే ప్రజల మనసు గెలుచుకొని ఒక సంచలన విజయం అయితే నిజంగా హీరో విజయ్ అయితే గెలిచిండు. దాదాపు 110 సీట్లు అయితే వచ్చినాయి. అంటే ఒక మనిషి తలుచుకుంటే విజయం అనేది తన ముందరికి ఎంత త్వరగా వస్తుందని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా సినిమా స్టార్ల విషయానికి వస్తే దేశంలో అయితే గతంలో అయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఎన్టీఆర్ రామారావు, అలాగే తమిళంలో ఎంజీఆర్, ఇట్లా అనేక మందిలో లిస్టులో అయితే విజయ్ అయితే చేరిండు. ఇట్లా అయితే ఉన్నాయి దేశంలో పరిస్థితులు అయితే. ఇక కేరళలో అయితే మా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చింది. ఇక అస్సాంలో కూడా బీజేపీ అయితే గెలిచింది. మొత్తానికైతే ఇట్లా ఉండే రిజల్ట్ అయితే ఈరోజు ఇది పరిస్థితి. మరి వీడియోస్ అయితే అప్పుడైతే అప్లోడ్ చేస్తుంటా. నా వ్యక్తిగత కారణాల వల్ల అయితే వీడియోస్ అయితే చేయడం లేదు. ఏదో ఈరోజు దేశంలో కొంచెం హాట్ టాపిక్ పాలిటిక్స్ రిజల్ట్ అయితే వచ్చినాయి కాబట్టి వీడియోస్ అయితే చేసిన. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వ్యవసాయం మీద ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో అయితే గతంలో అయితే ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాట్సాప్ స్టేటస్ పెట్టడం కానీ అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ చేసేది. ఇప్పుడు ఏం లేదు, చూసే వాళ్ళు మాత్రమే చూస్తారు. ఒక్క వ్యూ వచ్చినా చాలు నాకు. ఓకేనా మరి, ఉంటాను బాయ్. నేను మీ వ్యవసాయం మీద.